Hi students, in the last class we are studied about the solar energy. What is solar energy and how can we utilize the solar energy, advantages and disadvantages of the solar energy. In today's class we are going to discuss about the spectral distribution of solar radiation. Solar radiation యొక్క స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ ఉంటుంది అంటే ఏ వేవ్ లెంత్ దగ్గర ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఏ వేవ్ లెంత్ దగ్గర ఎనర్జీ తక్కువగా ఉంటుంది, వీటన్నిటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని మనం ఏమంటాం, స్పెక్ట్రమ్ అంటాం. అంటే ఈ సోలార్ రేడియేషన్ యొక్క స్పెక్ట్రమ్ గురించి స్టడీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోలార్ ఎనర్జీకి ప్రైమరీ సోర్స్ ఏమని చెప్తున్నాం, సన్ అని చెప్తున్నాం. సన్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ ఈజ్ కేమ్ ఆన్ టు ది ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. సోలార్ ఎనర్జీ అనేది ఎర్త్ మీదకి ఏ విధంగా వస్తుంది, రేడియేషన్ రూపంలో వస్తుంది. రేడియేషన్ అంటే మీ అందరికీ తెలిసిందే. వాట్ ఈజ్ మెంట్ బై ది రేడియేషన్? రేడియేషన్ ఈజ్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎనర్జీని ట్రావెల్ చేసేటువంటి ఒక మోడే రేడియేషన్. మీ అందరికీ తెలుసు, మనం ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మొత్తం 3 మెథడ్స్ ఉంటాయి. There are 3 methods to transfer the energy from one place to another place or one part of the medium to another part of the medium. They are conduction, convection and radiation. What is meant by the conduction? Conduction is nothing but the transfer of energy from one place to another place without any actual movement of the molecules or atoms present in the medium will be known as conduction. మనం తీసుకున్నటువంటి మీడియంలో కావచ్చు, లేకపోతే ఒక ప్లేస్లో నుంచి కావచ్చు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎనర్జీ అనేది వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి పార్టికల్స్ కానీ మీడియంలో ఉండేటువంటి మాలిక్యూల్స్ కానీ ఏమీ కదలకుండా డిస్టర్బ్ అవ్వకుండా అక్కడ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎనర్జీ వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమంటాం, కండక్షన్ అంటాం. కన్వెక్షన్ అంటే the mode of transfer of energy from one part of the medium to another part of the medium or one place to another place with the actual movement of the molecules or atoms in the medium, then it will be known as convection. మనం తీసుకున్నటువంటి ఎనర్జీ అనేది ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలో కావచ్చు, లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో కావచ్చు, ఒక మీడియంలోనే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కావచ్చు, అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కానీ ఆటమ్స్ కానీ మూవ్ అవ్వటం వలన ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లయితే దాన్ని పిలుస్తాం కన్వెక్షన్ అని పిలుస్తాం. అదేవిధంగా రేడియేషన్ అంటే the mode of transfer of energy from one part of the medium to another part of the medium or one place to another place without any intervening the medium and without disturbing the మీడియం ఏమీ డిస్టర్బ్ చేయకుండా, అసలు మీడియం అనేది అవసరం లేకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కనుక మనం ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఏమంటాం, దాన్ని రేడియేషన్ అంటాం. కండక్షన్ అనేది ఎక్కువగా ఎక్కడ వస్తుంది, సాలిడ్స్లో కండక్షన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రాడ్ తీసుకొని ఒక ఎండేమో హీట్లో ప్లేస్ చేసి ఇంకో ఎండ్ మన చేతిలో పట్టుకున్నాం అనుకోండి, కొద్దిసేపు తర్వాత మనం ఏం ఫీల్ అవుతాం, హాట్నెస్ ఫీల్ అవుతాం. దేనివల్ల, ఒక ఎండ్ ఆఫ్ ది రాడ్ ఎలా ఉంది, హీట్లో ఉంది. కాబట్టి హీట్ అనేది ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ట్రావెల్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కన్వెక్షన్ తీసుకున్నాం అనుకోండి, కన్వెక్షన్ అనేది ఎక్కడ వస్తుంది, లిక్విడ్స్లో గ్యాసెస్లో కన్వెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాం, ఆ బౌల్లో తీసుకున్నటువంటి వాటర్ని హీట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, బాటంలో ఉన్నటువంటి లిక్విడ్కి హీట్ అనేది ఫస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, టాప్లో ఉన్నటువంటి లిక్విడ్కి హీట్ అనేది లాస్ట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. దానివల్ల ముందు దేని యొక్క టెంపరేచర్ రైజ్ అవుతుంది, బాటంలో ఉన్నటువంటి వాటర్ యొక్క టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అయింది అంటే ఆటోమేటిక్గా ఏం పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగిందంటే ఏమవుతుంది, డెన్సిటీ అనేది తగ్గుతుంది. అంటే మనం బౌల్లో వాటర్ తీసుకుని ఏదైనా లిక్విడ్ తీసుకొని ఆ లిక్విడ్ని హీట్ చేసేటప్పుడు బాటంలో ఉన్నటువంటి లిక్విడ్ లేయర్స్ ఏమవుతాయి, ఫస్ట్ వాటి యొక్క టెంపరేచర్ని రైజ్ చేసుకొని అవి డెన్సిటీని తగ్గించుకుంటాయి. ఆ డెన్సిటీ తగ్గడం వల్ల ఏమవుతుంది, అడుగు నుంచి పైకి వెళ్తుంది. అంటే ఇది పైకి వెళ్ళేటప్పుడు ఈ మిగిలినటువంటి మాలిక్యూల్స్కి ఏం చేస్తుంది, అది హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీన్ని ఏమంటాం మనం, కన్వెక్షన్ అంటాం. అంటే కండక్షన్ అనేది ఏమో సాలిడ్స్లో వస్తుంది, కన్వెక్షన్ అనేది ఏమో లిక్విడ్స్లో ఎయిర్స్లో ఎక్కువగా వస్తుంది. నథింగ్ బట్ లిక్విడ్స్ గ్యాసెస్లో ఎక్కువగా ఉంటుంది. రేడియేషన్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటు కాదు, మధ్యలో మీడియం అనేది ఉన్నా లేకపోయినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోలార్ ఎనర్జీ తీసుకోండి, సన్కి ఎర్త్కి మధ్యలో చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సన్కి ఎర్త్కి మధ్యలో ఏమైనా మీడియం అనేది ఉందా, లేదు. ఎటువంటి మీడియం అనేది లేకపోయినా సన్ నుంచి ఎర్త్కి ఏమవుతుంది, సోలార్ ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం, రేడియేషన్ అంటాం. రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక పద్ధతిని రేడియేషన్ అంటాం. అయితే మనం రేడియేషన్ ద్వారా ఎనర్జీని పంపించేటప్పుడు అక్కడ మనకి ఎటువంటి మీడియం ఉన్నా
లేకపోయినా నష్టమే లేదు. మీడియం ఉన్న రేడియేషన్ ద్వారా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మీడియం లేకపోయినా రేడియేషన్ ద్వారా ఎనర్జీని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు రేడియేషన్ అంటే మొత్తం గుర్తొచ్చేది ఎన్ని ఉండాలి? 7 ఉండాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ నోన్ యాజ్ రేడియేషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఏమని పిలుస్తాం? రేడియేషన్ అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మొత్తం ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. అవేమేంటి? రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, infrared rays, visible light, UV, X-rays and gamma rays. These 7 are belongs to the radiation. మొత్తం రేడియేషన్లో ఉండేదని ఈ 7 ఉంటాయి. అయితే ఈ ఎడిట్ని అరేంజ్ చేస్తాం. దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. స్పెక్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ ద అరేంజ్మెంట్ బేసింగ్ ఆన్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం బేస్ చేసుకొని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసాం అనుకోండి, దాన్ని స్పెక్ట్రమ్ అంటాం. ఇప్పుడు ఇందులో మనం దేన్ని బేస్ చేసుకొని అరేంజ్ చేసాం వీటన్నిటిని? వేవ్ లెంత్ అని చెప్పొచ్చు, లేదా ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు. మనం పైనుంచి కిందకి వెళ్తూ ఉంటే వేవ్ లెంత్ అనేది ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని కానీ వేవ్ లెంత్ని బేస్ చేసుకొని కానీ రేడియేషన్స్ అన్నింటినీ ఒక ఆర్డర్లో ప్లేస్ చేస్తాం. దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు వీటన్నిటిని కూడా. ఓకే, ఇప్పుడు సన్ నుంచి వచ్చేటువంటి సోలార్ ఎనర్జీలో ఈ 7 ఉంటాయి. ఈ 7 టైప్ ఆఫ్ వేవ్స్ మనకి సన్ నుంచి బయటికి రిలీజ్ అవుతాయి. అయితే ఈ 7 టైప్ ఆఫ్ వేవ్స్లో ఈ 2 చాలా తక్కువగా ఉంటాయమ్మా. రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్ అనేవి చాలా నెగ్లిజిబుల్గా ఉంటాయి. ఎక్కువగా ఉండేవి ఏంటివి? ఇవి ఇన్ఫ్రారెడ్, విజిబుల్, యూవీ, ఎక్స్రేస్, గామా రేస్ అంటాం. ఈ మిగిలినటువంటి 5ని మనం 2 టైప్స్గా విడగొడతాం. రేడియేషన్ ఉన్నాయి కదా, మిగిలిన 5 రేడియేషన్, ఈ వీటిని ఏం చేస్తాం? 2 టైప్ ఆఫ్ రేడియేషన్స్ కింద డివైడ్ చేస్తాం. అవేమేంటి అంటే ఫస్ట్ది అయనైజింగ్ రేడియేషన్, ఇంకొకటిది నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఏంటమ్మా? అయనైజింగ్ రేడియేషన్ ఒకటి, నాన్ అయనైజింగ్ రేడియేషన్ ఒకటి. అయనైజేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ది అయాన్స్ విల్ బి నోన్ యాజ్ అయనైజేషన్. అయాన్స్ని కనుక మనం ప్రొడ్యూస్ చేయగలిగితే అయనైజేషన్ అంటాం. మీకు ఆల్రెడీ కెమిస్ట్రీలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకోండి. HClలోకి మనం కరెంట్ పాస్ చేస్తే H+Cl- కింద డివైడ్ అవుతుంది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో. H+Cl- అంటే ఏం జరిగింది అక్కడ? H+ క్యాటయాన్, Cl- అంటే యానయాన్. క్యాటయాన్ యానయాన్ ప్రొడ్యూస్ చేసాం. దేనివలన? కరెంట్ పాస్ చేయడం వలన. అంటే అక్కడ ఏం జరిగింది? అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. అంటే అలా అయాన్స్ని ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని ఏమంటాం? అయనైజేషన్ అంటాం. సార్ అక్కడ కరెంట్ వల్ల కదా అయనైజేషన్ వచ్చింది, వీటి వల్ల ఎందుకు వస్తుందని మీకు డౌట్ అవసరం లేదు. మనకి అయనైజేషన్ జరగాలి అంటే అక్కడ బాండ్ అనేది బ్రేక్ అవ్వాలి. Hకి Clకి మధ్యలో బాండ్ ఉంటుంది. ఆ బాండ్ అనేది బ్రేక్ అయింది. దేనివల్ల బ్రేక్ అయింది? మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని పంపించడం వల్ల. ఇక్కడ కూడా అలాగనే మనం వీటిలో కొంత రేడియేషన్ కనుక మనం పంపించాం అనుకోండి, ఈ రేడియేషన్ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీని ఆ మాలిక్యూల్స్ అనేవి తీసుకొని క్యాటయాన్ యానయాన్ కింద డివైడ్ అవడం జరుగుతుంది. అందుకని వీటిలో కొన్నిటికి మాత్రమే అయనైజింగ్ క్యాపబిలిటీ ఎక్కువగా ఉంటుంది, కొన్నిటికి తక్కువగా ఉంటుంది. వీటిలో అయనైజింగ్ క్యాపబిలిటీ దేనికైతే ఎక్కువగా ఉందో వాటిని అయనైజింగ్ రేడియేషన్ అంటాం. అయనైజింగ్ క్యాపబిలిటీ తక్కువగా ఉన్నాయి అంటే అయనైజేషన్ చెయ్యవో వాటిని ఏమంటాం? నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అంటాం. ఓకే, అయనైజేషన్ రేడియేషన్స్ ఏమేంటి అంటే ఎక్స్రేస్, గామా రేస్. ఎక్స్ అండ్ గామా రేస్. ఎక్స్రేస్, గామా రేస్ ఈ 2 కూడా ఏం చేయగలవు? అయనైజేషన్ని ప్రొడ్యూస్ చేయగలవు. అదేవిధంగా నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ ఏమేంటి? ఇంకా మిగిలిన ఉన్నాయి కదా, ఇన్ఫ్రారెడ్, విజిబుల్, యూవి. ఇంతవరకు ఏంటి? నాన్ అయనైజింగ్ రేడియేషన్స్. ఓకే, ఇవి 2. అయితే ఇప్పుడు మనం ఈ రేడియేషన్ అంటే సోలార్ రేడియేషన్ని 2 టైప్స్ కింద పెట్టుకొడతాం. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్ ఒకటి, ఇంకొకటి టెరెస్ట్రియల్ రేడియేషన్ ఒకటి. ఏమేంటి? ఫస్ట్ది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్, ఇంకొకటి టెరెస్ట్రియల్ రేడియేషన్. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ద సోలార్ ఎనర్జీ ఆర్ సోలార్ రేడియేషన్ విచ్ ఈజ్ outside the earth atmosphere will be known as extra terrestrial radiation. ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్కి బయట ఉండేటువంటి సోలార్ రేడియేషన్ని మనం ఏమని పిలుస్తాం? ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అయనైజింగ్ రేడియేషన్ అనేది ఎర్త్ దగ్గరికి రాదు. అంటే ఓన్లీ నాన్ అయనైజింగ్ రేడియేషన్ మాత్రమే మనకి ఎర్త్ దగ్గరికి వస్తుంది. అంటే ఎర్త్ అట్మాస్ఫియర్కి బయట, అంటే ఎర్త్ అట్మాస్ఫియర్కి బయట అంటే ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో కాదు, బయట కొంచెం. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఎర్త్ అనుకోండి. ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఇక్కడ వరకు ఉంది. అంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్ని ఎక్కడ వరకు ఎగ్జామిన్ చేస్తాం? మన అట్మాస్ఫియర్ బయట నుంచి కొంత దూరం వరకు. ఓకే, కొంత దూరం ఏంటి? ఇదిగోండి, ఇది లిమిట్ ఆఫ్ అట్మాస్ఫియర్.
ఇది లిమిట్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఈ లిమిట్ ఆఫ్ అట్మాస్ఫియర్కి బయట కొంత దూరం వరకు సోలార్ రేడియేషన్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్ కింద తీసుకుంటాం. అయితే ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్ని మనం స్టడీ చేయడానికి ఒక గ్రాఫ్ కనుక మనం తీసుకున్నట్లయితే వీఆర్ టేకింగ్ ఏ గ్రాఫ్ బిట్వీన్ ది వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ అండ్ సోలార్ రేడియేషన్ ఇంటెన్సిటీ. ఇట్ వుడ్ బి లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మనం ఏం చేస్తున్నాం, టెరెస్ట్రియల్ రేడియేషన్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్ యొక్క స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ని స్టడీ చేయడం కోసం ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాం. ఆ గ్రాఫ్ని ఎలా వేడి మధ్యలో తీసుకున్నాం, వేవ్ లెంత్ ఈజ్ టేకెన్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్ విల్ బి టేకెన్ ఆన్ వై యాక్సిస్. యూనిట్ kilowatt per meter square per micrometer. The graph would be like this. గ్రాఫ్ అనేది చూడటానికి ఈ విధంగా ఉంటుంది. అయితే ఇది జనరల్గా మనం ఇలా గీసాం. అయితే మోస్ట్ యాక్యురేట్గా మనం కనుక ఈ గ్రాఫ్ని గీయాలి అనుకుంటే ఆ గ్రాఫ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, యాక్చువల్గా గ్రాఫ్ ఇలా ఉంటుంది, కానీ మనం సింప్లిఫై చేసుకొని మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఈ విధంగా గీసుకుంటాం. ఓకే, ఏది గీసినా కరెక్టే, తప్పేం కాదు. ఓకే, ఈ గ్రాఫ్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏం చెప్పచ్చు, on increasing the wavelength the spectral distribution, nothing but the solar radiation intensity is increases gradually and reaches a maximum value and again decreases to 0. ఫస్ట్ ఏం జరుగుతుంది, వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతే సోలార్ రేడియేషన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నథింగ్ బట్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ పోతుంది. పెరుగుతూ వెళ్ళి ఏదో ఒక మ్యాక్సిమం వాల్యూ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుంది అంటే వేవ్ లెంత్ వచ్చేసరికి 0.48 మైక్రోమీటర్ దగ్గర వస్తుంది. అదేవిధంగా ఎనర్జీ వచ్చేసరికి నథింగ్ బట్ ఇంటెన్సిటీ వచ్చేసరికి 2 kilowatt per meter square per micrometer దగ్గర వస్తుంది. ఇది మ్యాక్సిమం ఎనర్జీ. ఈ మ్యాక్సిమం ఎనర్జీ యొక్క ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ ఇవమ్మ. అంటే మనకి మ్యాక్సిమం స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ రేడియేషన్ అనేది ఏ వేవ్ లెంత్ దగ్గర వస్తుంది, 0.48 మైక్రోమీటర్ దగ్గర వస్తుంది. ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది, 2.2 kilowatt per meter square per micrometer ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఈ ఎక్కువగా వచ్చినటువంటి పార్ట్ మొత్తం కూడా దేనికి దగ్గరగా ఉంది, విజిబుల్ లైట్కి దగ్గరగా ఉంది. విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎంత, 400 నానోమీటర్ టు 700 నానోమీటర్. దాన్ని మనం కనుక మైక్రోమీటర్లకు మార్చినట్లయితే 0.4 మైక్రోమీటర్ టు 0.7 మైక్రోమీటర్ ఉంటుంది. అంటే మనకి విజిబుల్ రేడియేషన్ దగ్గరే ఎక్కువగా సోలార్ ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో 8% ఏమో యూవీ రేడియేషన్ ఉంటుంది, 46% ఏమో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉంటుంది, ఇంకో 46 ఏమో విజిబుల్ లైట్ ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్ యొక్క స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 8% ఏమో యూవీ రేడియేషన్ ఉంటుంది, 46% ఏమో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉంటుంది, ఇంకో 46 ఏమో విజిబుల్ రేడియేషన్ అనేది ఉంటుంది. అయితే మనకి మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఎక్కడ వచ్చేస్తుందంటే 0.48 మైక్రోమీటర్ లోపే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఈ 0.2 నుంచి 0.4 మైక్రోమీటర్ లోపే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ పైన ఉన్నటువంటి వేవ్ లెంత్ దగ్గర సోలార్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇదేంటిది, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్. ఓకే, మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమేంటి అమ్మా, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్లో మనం ఈ స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కర్వ్ గీయాలి. ఈ కర్వ్ అనేది దేని మధ్యలో తీసుకున్నాం, వేవ్ లెంత్ ఆఫ్ ది రేడియేషన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సోలార్ రేడియేషన్కి మధ్యలో తీసుకున్నాం. అయితే ఈ గ్రాఫ్ చూడడానికి ఏ విధంగా ఉంది, వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంటెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఎక్కడో చోట మ్యాక్సిమం వాల్యూని తీసుకొచ్చి తర్వాత అక్కడి నుంచి ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఆన్ ఇంక్రీజింగ్ ది వేవ్ లెంత్ the solar irradiation, nothing but the intensity of the solar radiation increases gradually and becomes and it will reach a maximum value and then decreases to 0.
ఫస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మ్యాక్సిమం వాల్యూ అనేది మనకి ఎక్కడ వస్తుంది, 0.48 మైక్రోమీటర్ దగ్గర వస్తుంది. వచ్చినటువంటి మ్యాక్సిమం ఇంటెన్సిటీ వాల్యూ ఎంత ఉంటుంది, 2.2 kW/m² మైక్రోమీటర్ ఉంటుంది. అయితే ఈ స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ మొత్తంలో యూవీ రేడియేషన్ ఎంత ఉంది, 8% యూవీ రేడియేషన్ ఉంది, 46% ఏముంది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉంది, ఇంకో 46 ఏముంది విజిబుల్ రేడియేషన్ ఉంది. అయితే ఇది మనం యావరేజ్గా తీసుకున్నటువంటి వాల్యూ అమ్మ. ఇది అన్ని చోట్ల ఇలానే ఉండదు, ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది. ఎందుకని, ఫర్ ఎగ్జాంపుల్ మనం సన్ తీసుకున్నట్లయితే సన్ అనేది ఇదిగోండి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, మీ అందరికీ తెలిసిందే సన్ కరెక్ట్గా వర్టికల్గా రొటేట్ అవుతుంది. ఒక 26 degrees యాంగిల్స్ అనేది పక్కకి బెండ్ అయ్యి రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకోండి. ఇప్పుడు మనం వేరు పొజిషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పొజిషన్ ఏ అనుకోండి, ఇది పొజిషన్ బి అనుకోండి. ఇప్పుడు ఏ పొజిషన్ నుంచి సన్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాడో బి పొజిషన్ కూడా అంతే డిస్టెన్స్లో ఉన్నాడు సన్ లేదు. అంటే పొజిషన్ టు పొజిషను సన్ యొక్క డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. కాబట్టి పొజిషన్ టు పొజిషను స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏమవుతుంది, మారుతూ వస్తుంది. మనం తీసుకున్నటువంటి వాల్యూస్ ఏంటి, యావరేజ్ వాల్యూస్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇంకొకటి, ఈ స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కాన్స్టెంట్గా ఏమీ మెయింటైన్ అవ్వదు. ఏమో, ఎందుకంటే వెదర్ కండిషన్ నథింగ్ బట్ అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అయితే మన యావరేజ్గా ఈ విధంగా ఉంటుంది. ఇది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటే. నెక్స్ట్ ఏంటిది, టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటే ద సోలార్ రేడియేషన్ విచ్ కమ్స్ ఇన్ టు ది ఎర్త్ అట్మాస్ఫియర్. ఎర్త్ అట్మాస్ఫియర్ లోపలికి వచ్చేటువంటి రేడియేషన్ని మనం ఏమని పిలుస్తాం, టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటాం. లేకపోతే ఎర్త్ మీద ఉండేటువంటి సోలార్ ఎనర్జీ అని కూడా చెప్పుకోవచ్చు. Solar radiation on the earth will be known as terrestrial radiation. ఎర్త్ మీద ఉండేటువంటి సోలార్ అంటే ఎర్త్ మీదకి వచ్చేటువంటి సోలార్ రేడియేషన్ ఏమంటాం, టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటాం. ఈ టెరెస్ట్రియల్ రేడియేషన్ అనేది ఎంత ఉంటుంది అంటే నియర్లీ 70% ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్లో 70% మాత్రమే మనకి లోపలికి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అట్మాస్ఫియర్ బయట ఒక 1000 joules ఎనర్జీ ఉందనుకోండి. 1000 joules మనకి ఎంత వస్తుంది, ఒక 700 joules మాత్రమే అట్మాస్ఫియర్ లోపలికి వస్తుంది, ఇంకా మిగిలిన బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సరే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది అంటే టెరెస్ట్రియల్ రేడియేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, ఇదేమో లిమిట్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ అనుకోండి. ఇక్కడ ఇది ఎర్త్ యొక్క సర్ఫేస్. ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి కొంతవరకు మాత్రమే మనకి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇంతవరకు నేను అట్మాస్ఫియర్ ఉంది అనుకున్నాను. ఇప్పుడు సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైన అట్మాస్ఫియర్ లోపలికి ఎంటర్ అవడంతోనే ఇక్కడి నుంచి ఏం జరుగుతుందంటే 6% ఆఫ్ సోలార్ రేడియేషన్ విల్ బి స్కాటర్డ్ బై అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ వల్ల ఏమవుతుంది, 6% స్కాటర్ అయిపోతుంది, ఇంకా మిగిలింది లోపలికి వస్తుంది. ఈ లోపలికి వచ్చేటప్పుడు క్లౌడ్స్ ఉంటాయి కదా, 19% ఆఫ్ సోలార్ రేడియేషన్ అబ్జార్బ్డ్ బై ది క్లౌడ్స్. మనం పూర్తిగా రాయట్లేదు, జనరల్గా ఒక 2-3 అవార్డ్స్ రాస్తున్నాను అంతే. 19% ఆఫ్ సోలార్ రేడియేషన్ ఈజ్ అబ్జార్బ్డ్ బై క్లౌడ్స్. నెక్స్ట్ అదేవిధంగా సమ్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ నథింగ్ బట్ నియర్లీ ఈక్వల్ టు 20% will be scattered and reflected by the clouds and dust particles. మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లో క్లౌడ్స్, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఏం చేస్తాయి, ఒక 19% ఏమో అబ్జర్వ్ చేసుకుంటాయి, ఒక 20% ఏం చేస్తాయి, స్కాటర్ చేస్తాయి, అదేవిధంగా రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇంకా మిగిలింది సన్ని ఎర్త్ మీదకి వచ్చినప్పుడు ఎర్త్ ఏం చేస్తుంది, 51%ని అబ్జర్వ్ చేసుకుంటుంది. 51% is absorbed by the earth and 4% is reflected by the surface. Okay. Okay, ఇది టెరెస్ట్రియల్ రేడియేషన్. టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటమ్మా, ద రేడియేషన్ కమింగ్ ఆన్ టు ది ఎర్త్ సర్ఫేస్
or into the earth atmosphere will be known as terrestrial radiation. ఎర్త్ అట్మాస్ఫియర్ లోపలికి వచ్చేటువంటి సోలార్ రేడియేషన్ని టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటాం. ఈ టెరెస్ట్రియల్ రేడియేషన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కనుక మనం చూసినట్లయితే సోలార్ రేడియేషన్ని ఎప్పుడైతే అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుందో, ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టాప్లో ఉండే అట్మాస్ఫియరిక్ సర్ఫేస్ అనేది ఏం చేస్తుంది, 6% ఆఫ్ సోలార్ రేడియేషన్ని స్కాటర్ చేస్తుంది. అయితే లోపలికి వచ్చిన తర్వాత ఒక 19% ఆఫ్ ది సోలార్ రేడియేషన్ ఏమో క్లౌడ్స్ వలన అబ్జర్వ్ అయిపోతుంది. అదేవిధంగా ఇంకొక 20% ఆఫ్ సోలార్ రేడియేషన్ ఏమవుతుంది, క్లౌడ్స్ వలన రిఫ్లెక్ట్ అవుతుంది, అదేవిధంగా స్కాటర్ అవుతుంది. అంటే రిఫ్లెక్షన్ జరిగినా స్కాటరింగ్ జరిగినా మొత్తం కలిపి ఎంత ఉంటుంది, 20% ఉంటుంది. ఒక 51% ఏమవుతుంది, ఎర్త్ యొక్క సర్ఫేస్కు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎర్త్ యొక్క సర్ఫేస్ వల్ల ఎంతో కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యేది ఎంత ఉంటుంది, 4% ఉంటుంది. ఇది సోలార్ రేడియేషన్ అనేది మొత్తం వచ్చినటువంటి దాంట్లో ఎంత భాగం దేని కింద పోతుంది అనేది మీ అందరికీ తెలిసిందేగా. స్కాటరింగ్ అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలా, స్కాటరింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫినోమినన్ ఆఫ్ రీ ఎమిషన్ ఆఫ్ లైట్ by a molecule or atom or particle when it is acted upon by a wavelength which is nearer to its size. ఏదైనా ఒక పార్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక పార్టికల్ అనుకోండి. ఈ పార్టికల్ మీద మనం కొంత రేడియేషన్ ఇన్సిడెంట్ చేసినప్పుడు, అంటే కొంత ఎనర్జీని కనుక మనం ఇన్సిడెంట్ చేసినట్లయితే, అయితే ఈ ఇన్సిడెంట్ చేసేటువంటి ఎనర్జీకి కొంత వేవ్ లెంత్ ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి పార్టికల్కి కూడా ఎంతో కొంత సైజు ఉంటుంది. ఈ రెండు కూడా కంపారబిలిటీలో ఉన్నప్పుడు, ఇప్పుడు వేవ్ లెంత్ ఆఫ్ ది ఎనర్జీ అండ్ సైజ్ ఆఫ్ ది పార్టికల్ రెండు కంపారబిలిటీలో ఉన్నప్పుడు ఈ పార్టికల్ ఏం చేస్తుంది, ఈ ఎనర్జీ మొత్తాన్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, అదే ఎనర్జీని అన్ని వైపులా రిలీజ్ చేస్తుంది. దీన్నే మనం ఏమని పిలుస్తాం, స్కాటరింగ్ అంటాం. స్కాటరింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫినోమినన్ ఆఫ్ రీ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ బై ఎ పార్టికల్ వెన్ ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై ఏ ఎనర్జీ ఆఫ్ వేవ్ లెంత్ విచ్ వుడ్ బి కంపారబుల్ విత్ ఇట్స్ సైజ్. మనం తీసుకున్నటువంటి పార్టికల్ యొక్క సైజ్ అనేది ఎంతైతే ఉందో దానికి కంపారబిలిటీలో ఉన్నటువంటి వేవ్ లెంత్ కనుక మనం ఆ పార్టికల్ మీద ఇన్సిడెంట్ చేసినట్లయితే ఆ పార్టికల్ ఆ ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జార్బ్ చేసుకొని అన్ని వైపులా మళ్ళీ రిలీజ్ చేస్తుంది. దాన్ని ఏమంటాం మనం, స్కాటరింగ్ అంటాం. ఈ స్కాటరింగ్ దేని వల్ల జరుగుతుంది, అట్మాస్ఫియర్ వల్ల జరుగుతుంది. అదేవిధంగా క్లౌడ్స్ వల్ల కూడా మనకి స్కాటరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇంతవరకు ఇది టెరెస్ట్రియల్ రేడియేషన్. అయితే ఇందులో కూడా స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఉంటుంది, అది కూడా స్టడీ చేద్దాం. అయితే దానికంటే ముందు ఇక్కడ మనం ఈ సోలార్ ఎనర్జీని కొంత లాస్ అవుతున్నాం. దేని వల్ల లాస్ అవుతున్నాం, మూడింటి వల్ల లాస్ అవుతాం. ఫస్ట్ది అబ్జార్ప్షన్, రెండవది స్కాటరింగ్, ఇంకోటి రిఫ్లెక్షన్. ఈ మూడింటి వల్ల మనం ఎక్కువగా సోలార్ ఎనర్జీని లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అబ్జార్ప్షన్, మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, 19% ఆఫ్ ది సోలార్ రేడియేషన్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ది క్లౌడ్స్ అని. క్లౌడ్స్ ఏం చేస్తున్నాయి, 19%ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ అబ్జార్ప్షన్కి మెయిన్ రెస్పాన్సిబుల్ ఏమేంటి అంటే వాటర్ వేపర్ ఒకటి, ఓజోన్ ఒకటి. వాటర్ వేపరు, ఓజోనే ఎక్కువగా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. మనకి అట్మాస్ఫియర్లో ఇంకా వేరే వేరే మాలిక్యూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ డైఆక్సైడ్ ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ అబ్జార్బ్ చేసుకుంటే అబ్జార్బ్ చేసుకో. ఎక్కువగా అబ్జార్బ్ చేసుకునేవి ఏమేంటి, వాటర్ వేపర్ ఒకటి, ఓజోన్ ఒకటి. ఆ రెండు మాత్రమే సోలార్ ఎనర్జీని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల మనకి కొంత సోలార్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. అదేవిధంగా స్కాటరింగ్ ప్రాసెస్. స్కాటరింగ్ అంటే చెప్పాం కదా, ఇప్పుడు రీ ఎమిషన్ ఆఫ్ లైట్ అనేది ఒకవైపే జరుగుతుందా, లేదు, అన్ని వైపులా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉందనుకోండి, ఈ మాలిక్యూల్ కనుక ఎనర్జీని తీసుకొని బయటికి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, కొంత భాగం ఎర్త్ వైపు వస్తుంది, కొంత భాగం ఏమైంది, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ నుంచి బయటికి పోతుందిగా. అంటే ఈ బయటికి పోయేది మొత్తం కూడా లాస్ అయ్యగా. అంటే ఏం జరుగుతుంది, స్కాటరింగ్ వల్ల కూడా మనం ఎంతో కొంత సోలార్ ఎనర్జీని లాస్ అవుతున్నాం. అదేవిధంగా రిఫ్లెక్షన్, రిఫ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఏమవుతుంది, మనకి ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మూడింటి వల్ల మనం మెయిన్గా సోలార్ ఎనర్జీని లాస్ అవుతాం. అయితే ఈ సోలార్ రేడియేషన్ని, సోలార్ ఎనర్జీ ఏ రూపంలో వస్తుంది, సోలార్ రేడియేషన్ రూపంలో వస్తుంది. ఆ సోలార్ రేడియేషన్ని మనం 2 టైప్స్ కింద విడగొడతాం. ఒకటి బీమ్ ఆర్ డైరెక్ట్ రేడియేషన్. ఏమేంటి అమ్మా, బీమ్ ఆర్ డైరెక్ట్ రేడియేషన్, ఇది ఫస్ట్ది. రెండవది వచ్చేసరికి డిఫ్యూజ్డ్ రేడియేషన్. బీమ్ ఆర్ డైరెక్ట్ రేడియేషన్, డిఫ్యూజ్డ్ రేడియేషన్, ఈ రెండు, ఫస్ట్ అనేది సెకండ్ అనేది. వాట్ ఈస్ meant by the beam or direct radiation? The radiation which is coming onto the earth surface without any scattering, absorption or reflection. రిఫ్లెక్షన్ వల్ల కానీ
డిఫ్యూజన్ వల్ల కానీ లేదా అబ్జార్ప్షన్ వల్ల కానీ దేనివల్ల సఫర్ అవ్వకుండా డైరెక్ట్గా ఎర్త్ మీదకి వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం బీమ్ ఆర్ డైరెక్ట్ రేడియేషన్. ఈ డైరెక్ట్ రేడియేషన్ ఎటువంటి స్కాటరింగ్ కానీ రిఫ్లెక్షన్ కానీ గురి అవుతుంది, డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ డిఫ్యూజ్డ్ రేడియేషన్ అంటాం. డిఫ్యూజ్డ్ రేడియేషన్ అంటే ద రేడియేషన్ కమింగ్ ఆన్ టు ది ఎర్త్ సర్ఫేస్ ఆఫ్టర్ ది అబ్జార్ప్షన్ ఆర్ స్కాటరింగ్ ఆర్ రిఫ్లెక్షన్ ఆర్ ట్రాన్స్మిషన్ ఏదైనా చెప్పుకోవచ్చు. అంటే మనం సోలార్ రేడియేషన్ అనేది డిఫ్యూజ్ అవడం వల్ల కానీ, స్కాటరింగ్ అవడం వల్ల కానీ, రిఫ్లెక్ట్ అవడం వల్ల కానీ ఎర్త్ సర్ఫేస్ దగ్గరకు వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం డిఫ్యూజ్డ్ రేడియేషన్. ఇది ఇండైరెక్ట్, సింపుల్గా చెప్పుకోవాలంటే, అంటే మనకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇదేమో ఇండైరెక్ట్, ఇదేమో డైరెక్ట్. డైరెక్ట్ రేడియేషన్ అంటే ఏమవుతుంది, ఎటువంటి ప్రాసెస్ కూడా సఫర్ అవ్వదు. ఎటువంటి ప్రాసెస్ అంటే నథింగ్ బట్ స్కాటరింగ్ కావచ్చు, రిఫ్లెక్షన్ కావచ్చు, డిఫ్యూజన్ కావచ్చు, ఈ మూడిట్లో ఏది జరగకుండా డైరెక్ట్గా ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చిందనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం డైరెక్ట్ రేడియేషన్ అంటాం. అలా కాకుండా డిఫ్యూజ్ అయిన తర్వాత, లేకపోతే స్కాటర్ అయిన తర్వాత, లేకపోతే రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎర్త్ సర్ఫేస్ మీదకి సోలార్ ఎనర్జీ వచ్చిందనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం డిఫ్యూజ్డ్ రేడియేషన్ అంటాం. అయితే ఈ రెండింటినీ కలిపి ఏమని పిలుస్తారు టోటల్ సోలార్ రేడియేషన్ ఆర్ ఇన్సోలేషన్ అంటారు. అది ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ ఈజ్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ డైరెక్ట్ రేడియేషన్ అండ్ డిఫ్యూజ్డ్ రేడియేషన్ విల్ బి నోన్ యాజ్ ఇన్సోలేషన్. ఈ రెండింటిని కలిపి ఏం పిలుస్తాం ఇన్సోలేషన్ అని పిలుస్తాం. ఇది సోలార్ రేడియేషన్ అనేది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది. అయితే దీన్నే మనం ఒక గ్రాఫ్ రూపంలో కనుక తీసుకున్నట్లయితే దాన్ని స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఆఫ్ టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటాం. టెరెస్ట్రియల్ రేడియేషన్ యొక్క స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. ఇందాకట్లాగానే వీఆర్ టేకింగ్ ఏ గ్రాఫ్ బిట్వీన్ వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఇంటెన్సిటీ ఆర్ స్పెక్ట్రల్ ఇర్రేడియన్స్ ఈజ్ టేకెన్ ఆన్ y-axis kilowatt per meter square per micrometer. ఈ రెండింటికి అంటే వేవ్ లెంత్కి ఇంటెన్సిటీకి మధ్యలో మనం గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇలా ఉంటుందమ్మా. ఇది సోలార్ రేడియేషన్ అట్ సీ లెవెల్, అంటే సీ లెవెల్ దగ్గర, అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ దగ్గరకు వచ్చేసరికి సోలార్ రేడియేషన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటుంది. అది ఇందాక చెప్పాం కదా అవుట్ సైడ్ ఎర్త్ అట్మాస్ఫియర్, ఎర్త్ అట్మాస్ఫియర్కి బయట ఉండేటువంటి స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్, ఆ కరువు కూడా గీద్దాం ఒకసారి. ఇలా ఉంటుంది. ఇదేంటిది సోలార్ రేడియేషన్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్. సోలార్ డిస్ట్రిబ్యూషన్ అని రాసుకున్నాం. సోలార్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్. అదేవిధంగా ఇంకొక బ్లాక్ బాడీ కూడా తీసుకున్నాం. బ్లాక్ బాడీ స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకున్నాం. ఈ డాటెడ్ లైన్ ఏంది బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ ఆఫ్ టెంపరేచర్ 5900 కెల్విన్, 5900 కెల్విన్. ఓకే, మొత్తం ఈ గ్రాఫ్లోనే మూడింటికి సంబంధించి తీసుకుందాం. ఒకటి టెరెస్ట్రియల్ రేడియేషన్, ఇంకొకటి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్కి, ఇంకొకటి బ్లాక్ బాడీకి. ఇదిగోండి ఈ లోపల ఉన్నది టెరెస్ట్రియల్ రేడియేషన్ సంబంధించింది, నథింగ్ బట్ సోలార్ రేడియేషన్ అట్ సీ లెవెల్. అదేవిధంగా ఈ రెండవది వచ్చేసరికి దీనికి సంబంధించింది సోలార్ రేడియేషన్ అవుట్ సైడ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ ఆర్ నథింగ్ బట్ ద సోలార్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్ యొక్క సోలార్ డిస్ట్రిబ్యూషన్. ఈ డాటెడ్ లైన్ వచ్చేసరికి ఏం రిప్రజెంట్ చేస్తుంది స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లాక్ బాడీ ఆఫ్ టెంపరేచర్ 5900 కెల్విన్. ఒక బ్లాక్ బాడీని తీసుకొని దాని నుంచి వచ్చేటువంటి రేడియేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసి దానికి గ్రాఫ్ గీసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏం చెప్పొచ్చు, ద స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ విల్ బీ నియర్లీ ఈక్వల్ టు ది బ్లాక్ బాడీ
రేడియేషన్ ఎట్ టెంపరేచర్ ఆఫ్ 5900 కెల్విన్. మనం ఒక బ్లాక్ బాడీని తీసుకొని దాని యొక్క టెంపరేచర్ని కనుక 5900 కెల్విన్కి కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే రెండు దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ పై వరకు గీసారు, ఇక్కడ అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్లోనేమో మ్యాక్సిమం వాల్యూ ఎక్కువగా ఉంది, అదే టెరెస్ట్రియల్ రేడియేషన్లోకి వచ్చేసరికి మ్యాక్సిమం వాల్యూ తక్కువగా ఎందుకు ఉంది అని ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. టెరెస్ట్రియల్ రేడియేషన్ అనేది 70% ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్లో ఉంటుంది అని చెప్పాం. అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్లో కేవలం 70% మాత్రమే ఉంటుంది, కాబట్టి ఆటోమేటిక్గా మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, తగ్గిపోతుంది. దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇందాక చెప్పింది 2.2 సంథింగ్ నియర్లీగా ఉంటుంది. దీనికి వచ్చేసరికి 1.67 సంథింగ్ ఉంటుందమ్మా. దీనికి సీ లెవెల్ దగ్గర వచ్చరికి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది 1.6. అయితే వేవ్ లెంత్ మాత్రం రెండింటికి నియర్లీ సేమే 0.48 మైక్రోమీటర్ దగ్గరే ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుంది 0.48 మైక్రోమీటర్, నథింగ్ బట్ విజిబుల్ లైట్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో మనం కనుక ఈ డిస్ట్రిబ్యూషన్ నథింగ్ బట్ ఇందాక చెప్పినటువంటి నాన్ అయనైజింగ్ రేడియేషన్ పర్సంటేజ్ ప్రకారం చూసినట్లయితే 45% ఆఫ్ టెరెస్ట్రియల్ రేడియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజిబుల్ లైట్. టెరెస్ట్రియల్ రేడియేషన్లో 45% ఏముంటుంది, విజిబుల్ లైట్ ఉంటుంది. 1% ఆఫ్ రేడియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూవి, 1% ఎందులో ఉంటుంది, యూవీ రేస్ రూపంలో ఉంటుంది. మిగిలినటువంటి 54% మొత్తం కూడా ఏముంటాయి, ఐఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ రూపంలో ఉంటుంది. ఓకే, టెరెస్ట్రియల్ రేడియేషన్లో 45% ఏమో విజిబుల్ రేడియేషన్ ఉంటుంది, 1% యూవీ రేడియేషన్ ఉంటుంది, 54% ఏముంటుంది, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది ఉంటుంది.